హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుషి టాక్స్. కొంచెం సీజనల్ చేంజెస్ వల్ల నా వాయిస్ పోయింది, సో నా వాయిస్ ఇగ్నోర్ చేయండి. అండ్ టుడేస్ వీడియో ఇస్ అబౌట్ అన్బాక్సింగ్ ఏ న్యూ ఫోన్. నేను కొత్త ఫోన్ కొన్నా అనమాట. టెటెడ్ ఆయిన్ ఐఫోన్ 15 Pro Max. నేను దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండ్ నియర్ బై యాపిల్ స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. సో ఐఫోన్ 15 Pro Max కంప్లీట్ యాపిల్ ప్యాకేజ్లో వచ్చింది. మనకి 2 పుల్ ట్యాబ్స్ ఇచ్చారు. సో ఈ 2 పీల్ ఆఫ్ చేసేసి చూద్దాం. వావ్, కొత్త ఫోన్. నేను బ్లూ టైటానియం కలర్ ఆర్డర్ చేశాను. సో ఇలా ఉంది కలర్ అయితే. ఇంకా ఈ ఫోన్తో పాటు ఏమేమి ఇచ్చారో ఫస్ట్ చూద్దాము. యూఎస్బి కేబుల్. జనరల్గా మనకి పాత వర్షన్స్లో లైట్నింగ్ పోర్ట్ ఇచ్చేవాళ్ళు. సో ఈ 15కి అప్గ్రేడెడ్ వర్షన్లో టైప్ సి పోర్ట్ వచ్చింది. దీంతో పాటు ఇంకేమి ఇవ్వలేదు, అదొక్కటే ఇచ్చారు. సో ఫిజికల్ సిమ్ కాకుండా ఈ సిమ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో. అండ్ ఒక యాపిల్ స్టిక్కర్ ఇచ్చారు అంతే. అండ్ నెక్స్ట్ ఫోన్ చూద్దాము. వావ్, సో వేరే వర్షన్తో పోలిస్తే దీని ఎడ్జెస్ కొంచెం కర్వీ ఉన్నాయి అండ్ కొంచెం ఈజీ టు హ్యాండిల్ లాగా ఉంది. అండ్ వెయిట్ కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను ఇంతకుముందు 13 Pro Max వాడాను, సో దాంతో పోలిస్తే కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ చుట్టూ ఈ ఫినిషింగ్ కూడా మామూలుగా మనకి మెటాలిక్ ఫినిషింగ్ వచ్చేది వేరే వర్షన్స్లో. ఇందులో కంప్లీట్ మ్యాట్ లుక్ వచ్చింది అండ్ టైటానియం బాడీ. సో గ్లాజీ ఫినిషింగ్ అనేది ఏమి ఉండదు, మ్యాట్ ఫినిష్ వస్తుంది మొత్తము. అండ్ ఇది ఒక బటన్ ఇచ్చారు. మామూలుగా అయితే మనకి మ్యూట్ స్విచ్ అని ఉంటుంది. సో బటన్ని ఆన్ ఆఫ్ చేసుకోగలము. ఈ 15 వర్షన్లో ఆ మ్యూట్ స్విచ్ బదులు యాక్షన్ బటన్ ఇచ్చారు. సో దీని ఫంక్షనాలిటీస్ చాలా ఉన్నాయి, చూద్దాం ఆ ఫంక్షనాలిటీస్ ఏంటో. జస్ట్ సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఫోన్ ఆన్ చేసి చూద్దాం. మనకు 15 Pro Maxలో ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూట్ స్విచ్ యాక్షన్ బటన్ ఇచ్చారు. సో ఈ యాక్షన్ బటన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఇది యూస్ చేసి మల్టిపుల్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ సెట్టింగ్స్కి వెళ్ళి విల్ హ్యావ్ యాక్షన్ బటన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసామనుకోండి, మనకి సైలెంట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం కానీ, కెమెరా, టార్చ్ అలా ఏం కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఆర్ మనం ఒక షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఫ్రీక్వెంట్గా ఏదైనా యాప్ యూస్ చేస్తున్నాం అనుకోండి, చూసే షార్ట్ కట్ పెట్టి క్లిక్ చేసి ఓపెన్ యాప్ అని ఉంటుంది. మనం వాట్సాప్ ఎక్కువ వాడతాం కాబట్టి వాట్సాప్ క్లిక్ చేసామనుకోండి, సో వాట్సాప్ షార్ట్కట్గా యాడ్ అయిపోయి ఉంటుంది. సో మనం బ్యాక్ వచ్చేసి ఈ యాక్షన్ బటన్ని కనుక లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. సో అది ఈ యాక్షన్ బటన్ ఫంక్షనాలిటీ అనమాట. సో ఈ యాక్షన్ బటన్ కిందని మనకు వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ ఉంటుంది. అండ్ బాటంలో వచ్చేసి మనకు స్పీకర్స్ అండ్ టైప్ సి కేబుల్ పోర్ట్ ఇచ్చారు. ఇది యాపిల్ వాళ్ళు ఫస్ట్ టైం టైప్ సి పోర్ట్ ఇంప్లిమెంట్ చేశారు 15 వర్షన్లోనే. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి లాక్ బటన్ ఉంటుంది. అండ్ మనకి సిమ్ స్లాట్ అనేది ఈ వర్షన్లో ఉండదు. మనకి 14 వర్షన్ నుంచి ఈ సిమ్ ఓన్లీ అవైలబుల్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 8 డిఫరెంట్ ఈ సిమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ 2 ఈ సిమ్స్ని యాక్టివేట్ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు డిస్ప్లే, మనకి డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజ్ 6.7 inches. ఇది సిమిలర్ టు అన్ని ప్రోమాక్స్ వర్షన్స్ లాగాని. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ ఆప్షన్ ఉంది. సో అదేంటంటే ఇప్పుడు మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేస్తున్నాను, సమ్ ర్యాండమ్ సాంగ్ ఏదైనా సాంగ్ ప్లే చేద్దాము. అండ్ హోమ్కి వచ్చేసామనుకోండి, మనం ప్లే చేసే సాంగ్ ఇక్కడ పైన కనపడుతుంది మనకి. అండ్ ఇది లాంగ్ టచ్ చేసామనుకోండి, వాటి కంట్రోల్ మనం ఇక్కడ నుంచే చేయొచ్చు, ఏదైనా పాజ్, ఫార్వర్డ్ అలాంటివి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏదైనా మల్టీ టాస్క్ చేస్తున్నా, లైక్ టైమర్ యూస్ చేస్తున్నాను అనుకోండి, క్లాక్కి వెళ్ళి ఏదైనా టైమర్ సెట్ చేశాను. సో టైమర్ స్టార్ట్ చేసి హోమ్కి వచ్చేసాను అనుకోండి, ఇప్పుడు నేను టైమర్ని ఆపరేట్ చేయాలనుకోండి, వేరే వర్షన్స్లో అయితే నేను క్లాక్కి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేయాలి. ఇక్కడ అలా కాకుండా పైన చూసారా టైమర్ మనకి ఆప్షన్ కనపడుతుంది. సో దీన్ని మనం లాంగ్ టచ్ చేసామనుకోండి, అది కూడా మనం పాజ్ చేయడము, లైక్ క్లోజ్ చేయడం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ మ్యూజిక్ కావాలంటే బ్యాక్ వచ్చి మ్యూజిక్కి స్విచ్ అయిపోయి అది కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4400 mAh అండ్ వీడియో ప్లేబ్యాక్ టైం వచ్చేసి 29 hours ఉంది. సో కమింగ్ టు అవర్ ఫేవరెట్ ఫీచర్, కెమెరా.
సో కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైమరీ క్యామ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్. అండ్ జూమ్ ఇన్ ఆప్షన్స్ కూడా వేరే వాటితో కంపేర్ చేస్తే మనకి 0.5x, 1x అండ్ 3x ఉంటుంది. ఇందులో మనకు 5x కూడా అవైలబుల్ ఉంటుంది. సో 5x క్లిక్ చేసి డైరెక్ట్ ఫొటోస్ క్లిక్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జూమ్ ఇన్ కెపాసిటీ కూడా ప్రో మ్యాక్స్లో మనకి 25x జూమ్ ఇన్ కెపాసిటీ ఉంటుంది అనమాట. మామూలుగా ఇది అన్నిట్లో 13 ఆర్ 15x వరకే ఉంటుంది. సో ఓన్లీ 15 ప్రో మ్యాక్స్లో ఒకటి 25x ఇచ్చారు. ఈవెన్ 15 ప్రోలో కూడా ఇది 15x అనమాట. సో ఈ జూమ్ ఇన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి ట్రై చేసి చూద్దాము. సో నేను జూమ్ ఇన్ చేసే కొద్దీ అక్కడ ఒక ఫ్లైట్ పోతుంది, కనపడుతుందా? సో ఇక్కడ మనకి డబల్ స్క్రీన్ వస్తుంది. ఈ ఎలా అవుట్లైన్లో మనం జూమ్ చేయాలనుకున్న ఏరియాని ఫోకస్ చేసామనుకోండి, ఇక్కడ చూస్తే మీరు ఫ్లైట్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇదనమాట 25x జూమ్ ఇన్ చేసి క్యాప్చర్ చేసిన ఫ్లైట్. క్లారిటీ అయితే బాగుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఐఫోన్ కొన్న వాళ్ళకి కానీ, 15 Pro Max కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.